ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్నా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఈ దినం దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడువక ఊరుకొనము, కన్నీరు విడుచుట మానము, నీ క్రియ సఫలమై జనులు సిత్తువని దేశములో నుండి తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సార్వత్రిక సంగమా, ఏడువక ఊరుకొనము, కన్నీరు విడుచుట మానము, నీ క్రియ సఫలమైనది. ఈ చిన్న వాగ్దానం దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మికిలి ప్రేమ గల మా యేసురాజ, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు ఎక్కడైనా స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య, ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారి జీవితాలలో, మ్యారేజ్ డే జరుపుకున్న వారి జీవితాలలో యేసయ్య ఈ వాగ్దానం నూరంతలు ఫలించే విధంగా ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదించమని యేసయ్య నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య, ఏ కుటుంబాల్లో త్రాగుడికి, చెడు వ్యసనాలకి, సినిమాలు, సీరియల్స్, యేసయ్య ఇటువంటి ధర్మాల అలవాట్ల నుంచి, ఇటువంటి భయంకరమైన అలవాట్ల నుంచి యేసయ్య వాళ్ళని విడిపించి వాళ్ళ కుటుంబంలో సంతోషము, సమాధానము ఇవ్వమని యేసయ్య నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య, ఆర్థిక సమస్యలతో యేసయ్య ఏ కుటుంబాలు బాధపడుతున్నా యేసయ్య ఆర్థిక సమస్యల నుంచి ఆ కుటుంబాలకి పూర్తి విడుదల కల్పించమని యేసయ్య నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య, గర్భఫలాన్ని ఇచ్చి బహుమానమని వాగ్దానం చేశారు. యేసయ్య ఈ వాగ్దానం ద్వారా గర్భఫలం లేని స్త్రీలకు గర్భఫలం వేసే, గర్భంతో ఉన్న స్త్రీలకు నార్మల్ డెలివరీ అయ్యే విధంగా చేసాం. యేసయ్య, ఎవరెవరు ఎటువంటి అనారోగ్యాలతో, ఎటువంటి అస్వస్థతతో, క్యాన్సర్, టీబీ, హెచ్ఐవి, బ్రెయిన్ ట్యూమర్, బీపీ, షుగర్, థైరాయిడ్, కలగనపడకపోవడం, చెవులు వినపడకపోవడం, మాటలు రాయని వారు, నడవలేని వారు, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, ఇటువంటి భయంకరమైన అస్వస్థతల నుంచి వాళ్ళకి పూర్తి స్వస్థత, పూర్తి నామాలైపో శివమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.